దైవ దర్శనం, పరలోకపు దర్శనం, మన భవిష్యత్తులో దేవుడు మనల్ని నడిపించే మార్గాన్ని గురించిన దర్శనం. యోసేపుకు ఒక దర్శనం వచ్చింది. ఏంటంటే సూర్య చంద్ర నక్షత్రాలు తనకు సాగిలపడినట్లు దేవుడు ఒక దర్శనం ఇచ్చాడు. అపురూపమైన అద్భుతమైన దర్శనం ఉంది. అదేంటంటే సూర్య చంద్ర నక్షత్రాలని తనకు సాగిలపడుతుంది. ఆమె చెప్పండి అందరు గట్టిగా. ఆ దర్శనం చాలండి. ఆ దర్శనం అనుకుంటే గోతిలో పడ్డా, గుంటలో పడ్డా, నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా ఆ దర్శనం మనల్ని బలపరిచి ముందుకు నడిపిస్తూ ఉంటుంది. భయంకరమైన పోరాటాలు ఎదుర్కొన్నాడే, ఓకే, అవన్నీ ఎదుర్కొని ఆయన గమ్యం చేరుకోవడానికి కారణం ఏంటంటే తన కన్నుల్లో ఒక దర్శనం ప్రదర్శించబడింది. అదేంటంటే సూర్య చంద్ర నక్షత్రాలని తనకు సాగిలపడతాయి. ఆమె ఆది కాండంలో సూర్య చంద్ర నక్షత్రాలన్నిటిని దేవుడు దేనికోసం సృష్టించాడంటే కాలాల్ని, దినములను, ఏంటండి వాటికి ఒక సూచనగా దేవుడు మనకు సూర్య చంద్ర నక్షత్రాలను నియమించాడు. ఆమె చెప్పడం గట్టిగా. అంటే దాని అర్థం ఏంటంటే సూర్య చంద్ర నక్షత్రాలు సాగిలపడడం అంటే దాని భావం అర్థం ఏంటంటే ప్రియులారా, కాలాలు సమయాలు దేవుని స్వాధీనంలో ఉందండి. అవి నీకు స్వాధీనమయ్యేటట్లుగా ప్రభు చేస్తాడు. చెప్పండి కూడా మంది గట్టిగా 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 గట్టిగా. హల్లెలూయా హల్లెలూయా. కాలాలు నీకు లోబడేటట్లుగా ప్రభు చేస్తాడు. సమయాలు నీకు లోబడేటట్లుగా ప్రభు చేస్తాడు. నీకు ఒక మంచి సమయాన్ని దేవుడు కలుగు చేయబోతున్నాడు. నీకు ఒక నిర్ణయ కాలాన్ని ప్రభు నిర్ణయించబోతున్నాడు. ఆ నిర్ణయ కాలం వచ్చినప్పుడు కాలం నీ స్వాధీనం అవుతుంది.